అసలు జగన్నాథుడు అంటే ఎవరు? జగన్నాథుడు అంటే జగత్నాథ, ఈ విశ్వానికి అధిపతి, అన్ని లోకాలకు పాలకుడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సర్వధర్మాన్ పరిత్యజమాం ఏకం శరణం వ్రజ అనే శ్లోకం జగన్నాథుని రూపంలో పూర్తిగా సాక్షాత్కారం అవుతుంది. ఒకసారి ఆయనను చూడగానే మన హృదయంలో ఏదో శాంతి ఏర్పడుతుంది. అందుకే జగన్నాథుని ప్రపంచ భక్తులకు తండ్రి లాంటి దేవుడు అని పిలుస్తారు. జగన్నాథుని విశిష్టత, ఆయన రూపం శ్రీకృష్ణుడి ఆధారంగా ఉన్నప్పటికీ బలరాముడు సుభద్రాదేవి కూడా ఈ రూపంలో భాగంగా ఉన్నారు. ఇది హిందూ మతంలో త్రయామూర్తి రూపం క్రింద భావించబడుతుంది. వీరంతా ఒకే ఆలయంలో, ఒకే స్థలంలో, ఒకే స్థాయిలో దర్శనమిస్తారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా మరొక చోట ఉండదు. జగన్నాథుని రూపం ఎందుకు అలా ఉంటుందో మీకు తెలుసా? పెద్ద పెద్ద నల్లని కళ్ళు, అందరినీ ఒకే దృష్టితో చూడగల కరుణామయ దృష్టి. ఆయనకు తెల్ల నలుపు అనే భేదం లేదు. భక్తి ఉంటే చాలు. చేతులు కాళ్ళు ఉండవు. ఇది బాహ్య రూపం కన్నా అంతర్య భక్తిని ప్రాముఖ్యంగా చూసే రూపం. ఆయన భక్తుల హృదయాల్లో ఉన్న భావనే గ్రహిస్తాడు. స్పర్శ అవసరం లేదు. రూపం పూర్తిగా అసంపూర్ణంగా అనిపించినా భక్తి సమగ్రంగా అనుభూతి చెందుతుంది. శ్రీకృష్ణుడి హృదయం పూరికి ఎలా చేరింది? ద్వాపరయుగం చివరల్లో శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచినప్పుడు ఆయన దేహం అగ్నిలో విలీనమైంది. కానీ ఆయన హృదయం మాత్రం అగ్నిలో కాలలేదు. దానిని దివ్య అవశేషంగా భద్రపరచాలని దేవతలు నిర్ణయించుకున్నారు. ఒడిశాలో పూరికి అప్పటికే రాజుగా ఉన్న ఇంద్రద్యుమ్నుడు ముందుకొచ్చాడు. ఆ హృదయాన్ని దేవుని రూపంగా నిలిపేందుకు చెక్కతో 3 విగ్రహాలను తయారు చేయమని ఆదేశించాడు. జగన్నాథుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి. ఈ గొప్ప పని చేయడానికి స్వయంగా విశ్వకర్ముడు వచ్చాడు. అయితే అతను ఒక షరతు పెట్టాడు. నేను పని చేస్తున్నంత వరకు ఎవరూ తలుపు తీయరాదు. ఒకసారి తలుపు తెరిస్తే నేను ఆ పనిని మధ్యలోనే ఆపేస్తాను అని. రోజులు గడుస్తున్నాయి. ఆందోళన చెందిన రాజు చివరకు ఆ తలుపును తెరిచాడు. అప్పటికే విశ్వకర్ముడు ఇంకా పనిలో ఉన్నాడు. కానీ తన మాటకు కట్టుబడి అక్కడి నుంచి పని చేయకుండా వెళ్ళిపోతాడు. అందుకే జగన్నాథుడి రూపం పూర్తిగా కాకుండా అర్ధరూపంగా ఉంటుంది. కానీ భక్తుల నమ్మకాన్ని ప్రకారం ఆ విగ్రహం అప్పటికే శ్రీకృష్ణ హృదయం ఆత్మరూపంగా ఉందని. ఈ సాంప్రదాయం నేటికి ఎంతో గౌరవంగా పాటించబడుతోంది. ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరుగుతోంది. జగన్నాథుడు దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అయితే జగన్నాథ రథయాత్ర చరిత్ర ఏమిటి, అలాగే ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ రథయాత్ర నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జగన్నాథ రథయాత్ర గురించి అనేక ఇతిహాసాలు ఉన్నప్పటికీ ప్రసిద్ధమైన వాటిల్లో ఒకదాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ ఉత్సవంలో తయారయ్యే 3 రథాలు: నందిఘోష్ అంటే జగన్నాథుని రథం, తలధ్వజ అంటే బలరాముని రథం, మూడవది దర్పదలనం అంటే సుభద్రాదేవి రథం. పౌరాణిక కథ ప్రకారం శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడు మామగారి ఇంటి దగ్గర అంటే గోకులం వద్ద ఆనందంగా కాలం గడిపేవాడు. ఆ స్మృతులు ఆయనకు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఒకసారి శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుభద్రాదేవి వీళ్ళు ముగ్గురు కలిసి తల్లి ఇంటికి వెళ్ళాలనే కోరికతో బయటకు బయలుదేరారు. అయితే అక్కడికి కాలినడకన వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి వారు తిరుచక్రాలపై ప్రయాణిస్తారు. ఆ సమయంలో ప్రజలు ప్రభువు బయటికి వచ్చారు అని ఆనందంతో ఆ రథాలను లాగడం మొదలు పెడతారు. ఈ రథయాత్రలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ జీవితంలో పాపాలను పోగొట్టుకుంటారని నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం జగన్నాథుడు, సుభద్ర మరియు బలరాములు ముగ్గురు రథాల్లో గుడించ ఆలయానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉంటారు. తర్వాత తిరిగి పూరి ఆలయానికి వచ్చేస్తారు. ఒకసారి అయినా ఈ రథయాత్రలో పాల్గొనడం అంటే జీవితంలో మహా అదృష్టం. జగన్నాథ ఆలయం ప్రత్యేకతలు. పూరిలో జగన్నాథ ఆలయం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం 12వ శతాబ్దంలో గంగ వంశానికి చెందిన అనంగభీమ దేవుడు నిర్మించాడు. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. గోపురం మీద ఉన్న సుదర్శన చక్రం
మీరు ఎక్కడి నుంచి చూసినా మీ వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఊగుతుంది. ఆలయంలో ఉండే నైవేద్య వాసన ఎప్పుడూ బయటికి రాదు. ఇక్కడ ప్రతిరోజు 365 రకాల ప్రసాదాలు వండుతారు. భక్తులకు అన్నం తక్కువయ్యే సందర్భమే ఉండదు. ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ప్రసాదం లభిస్తుంది. ఇక్కడ వంటలో ఒకే హోలిగడ్డి మీద 7 మట్టి పాత్రలు ఒకదానిపై ఒకటి పెట్టి ఉంచుతారు. ఆశ్చర్యం ఏమిటి అంటే పైన పాత్రలో ఉన్న అన్నం ముందుగా ఉడుకుతుంది. ఇది సాధారణ భౌతిక శాస్త్రానికి ఆశ్చర్య కలిగించే విషయం. అసలు నభకళేబర అంటే ఏమిటి? నభకళేబర అంటే దేవతల దివ్య శరీర మార్పు పండుగ అని. ఈ ఉత్సవం ప్రతి 12 నుంచి 19 సంవత్సరాల మధ్య ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి విగ్రహాలు చెక్కతో తయారవుతాయి. కాలంతో చెక్క క్షీణించే అవకాశం ఉండడంతో ఒక నిర్దిష్ట సమయంలో ఈ దివ్య శరీరాలను మారుస్తారు. దీనికోసం పవిత్ర నీలాచల్ అడవుల్లో ప్రత్యేక లక్షణాలు కలిగిన చెట్లను ఎంపిక చేస్తారు. ఈ చెట్లను మంత్రపూర్వకంగా కట్టిపెట్టి ఆలయానికి తీసుకువస్తారు. విశ్వకర్మలు రహస్యంగా చెక్కతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహాల్లో ఉన్న బ్రహ్మ పదార్థం రాత్రి సమయంలో ఎవరు చూడకుండా గర్భగృహంలో మంత్రాలతో నూతన విగ్రహంలోకి బదిలీ చేయబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆలయం మూసివేయబడుతుంది. నూతన విగ్రహాలతో దేవతలు తిరిగి దర్శనమిస్తారు. భక్తులు దీన్ని చిరకాల జీవిత ఆశీర్వాదంగా భావిస్తారు. ఈ ఆచారం శతాబ్దాలుగా పరమ గోప్యంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.